ఈ దినమున మీరు శుక్రవారం దినమున మీరు ఈ వీధిలో కలుసుకొని వచ్చింది కొద్దిమంది అయినా కూడా మీరు ఎవరంటే బుద్ధి గల కన్యకులు. దేవుని దృష్టిలో మీరంతా ఎవరు? బుద్ధి గల కన్యకులు, దేవుని యొక్క వారసులు. దేవుడు మీకు ఆ గొప్ప కృపనిచ్చారు కాబట్టి మీరు ఈ యొక్క ప్రదేశంలోనికి మీకున్న పనులన్నీ కూడా అన్నింటినీ విడిచిపెట్టి రాగలిగారు. చాలామంది ఏంటంటే మనం చూస్తూ ఉంటాం, ఆదివారం అనేసరికి చాలామంది ప్రతి కుటుంబం మొత్తం సర్దుకొని ఆదివారం చర్చికి వెళ్ళాలి, క్రైస్తవుడు అనేవాళ్ళు ఆదివారం చర్చికి వెళ్ళాలని చెప్పి మొత్తం అన్నీ తట్ట మూట అన్నీ సర్దుకొని వచ్చేస్తారు. అది ఎలా కనిపిస్తుంది అంటే ఏదో నామకార్థానికి క్రైస్తవులు కదా దేవుని మందిరానికి వెళ్ళకపోతే బాగోదు, వెళ్ళాలి, అందరి గురికి వెళ్తూ ఉంటారు, మసీదులు వెళ్తూ ఉంటారు, దేవుని యొక్క మందిరానికి రాకపోతే ఎలాగా, మనల్ని ఎదుటి వాళ్ళు మనం చేసేవాళ్ళు మనం వేరే అనుకుంటారు అనే ఉద్దేశంతో చాలామంది ఆ ఉద్దేశంతో వచ్చే వాళ్ళు ఎక్కువ వాస్తవానికి. కానీ దేవుని దృష్టిలో నిజమైన బిడ్డలు అనే వాళ్ళు ఎలా ఉంటారంటే మీకున్న పనిని, మీకున్న సంపద వస్తున్నప్పటికీ ఆ దినమున మీకు ఒక ఆ పూటకి ఒక కూలి డబ్బులు వస్తాయి, లేదంటే జీతం వస్తాయి, అవన్నీ వచ్చినప్పటికీ కూడా వాటన్నింటినీ విడిచిపెట్టి మీ పనిని పక్కన పెట్టి దేవుని యొక్క మందిరానికి వస్తున్నప్పుడు మీరంతా ఎవరు తెలుసా? ఆయన దృష్టిలో ఆయన వారసులు, ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు మరియు ధన్యులు, మీరు దేవుని చేత ఆశీర్వదించబడేవారు. అలాగే ఎవరైతే దేవుని యొక్క మందిరానికి ఈ శుక్రవారం వచ్చినారని కాదు, అలాంటి మనసు కలిగి ఆదివారం సమయంలో కానీ ఎక్కడైనా బహిరంగ సభలు జరుగుతున్నప్పుడు కానీ గృహకూడుకలు జరుగుతున్నప్పుడు కానీ దేవుని యొక్క మందిరానికి ఎవరైతే వస్తారో వాళ్ళని మాత్రమే దేవుడు చూస్తూ ఉంటారు. అలాంటి వారు మాత్రమే దేవుని దృష్టిలో దేవుని యొక్క తండ్రి యొక్క సన్నిధికి ఎత్తబడతారు. అలాంటి స్థితిలో మీరంతా ఉన్నారని నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు డబ్బు కోసం పరిచయం చేసే పాస్టర్ గారు ఎవరైనా ఉంటే ఉన్నారు, చాలామందే ఉన్నారు, రాష్ట్రంలో దేశంలో చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దేవుడు నాకు ఈ సంవత్సరం మొదట్లో డిసెంబర్ నెలలో దేవుడు చూపించాడు, ఒక ప్రవచనం దేవుడు నాకు చూపించాడు. అందులో ఏంటంటే నిజమైన దైవజనులు ఎవరుంటారో దీన స్థితిలో ఉండి దరిద్రపు స్థితిలో ఉండి దేవుడు పరిచయం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఈ సంవత్సరపు చివరి సమయంలో వచ్చేసరికి అలాంటి వారు దేవునికి బయటికి ప్రజలకి కనిపిస్తారు. ఎవరైతే నిజంగా దేవుని యొక్క పరిచర్యలో లేకుండా, ఎవరైతే డబ్బుల కోసము హుందాగా ఉన్నామని, లేకపోతే నేను 10 మంది మధ్యలో నేను గొప్పవాడిని అనిపించుకోవాలని, పేరు ప్రఖ్యాతుల కోసము నేను పాపులర్ అవ్వాలని ఎవరైతే పరిచర్యలు చేస్తుంటారో అలాంటి వాళ్ళందరినీ దేవుడు అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రం. అది జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది ఈ సంవత్సరం. అలాంటివి ఆల్రెడీ చాలామంది బయటకు వచ్చారు, కొందరు కూడా లోపలికి వెళ్ళిపోయి ఇవన్నీ జరుగుతున్నాయి. అవన్నీ మీకు తెలియాలంటే ఇది సమయం కాదు. కానీ ఎలాంటి పరిస్థితులు దేవుడు తీసుకొస్తున్నారు కాబట్టి ఈ పాస్టర్ చాలాసార్లు నా దగ్గర బాధపడి సంఘంలో మనం ఎంత పరిశీలన చేస్తూ ఉన్నాము. ప్రతి వారం 5 రకాల పరిచర్యలు, వేద పరిచర్య, గురువాల పరిచర్య, అంకుల పరిచర్య, చిన్నపిల్లల పరిచర్య, తర్వాత స్త్రీల పరిచర్య, మెయిన్ పరిచర్య, తర్వాత డంపింగ్ యార్డ్ పరిచర్య, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇలాంటివన్నీ చేస్తున్నా కూడా దేవుడు ఎందుకు మనల్ని పట్టించుకోవడం లేదు, దేవుడు ఎందుకు మనల్ని ఇంకా ఇలాగే ఎలాంటి స్థితిలో వచ్చారు, మనకు అభివృద్ధి జరగట్లేదు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. ఆయన వ్యక్తిగతంగా ప్రార్థించే దినాలు కూడా ఉంటారు. కానీ వీటన్నిటిని బట్టి బాధపడాల్సిన విషయం అయితే మనకు లేదు. కానీ దేవుడు ఎలాంటి పరిస్థితిలో ఉంది, ఎందుకంటే దిక్కులేని దరిద్రుల దరిద్రుల ప్రార్థన దేవుడు వింటానని ఆయన సెలవించాడు. అలాంటి మనం ఒక దైవజనుడైనా ఒక విశ్వాసైనా ఎవరైనా కూడా అలాంటి స్థితిలో ఉండి ప్రార్థన చేయగలిగితే ఆయన మనల్ని ఏం చేస్తారో తెలుసా? ఆ సమయంలో లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి స్థితి మనకు రావాలి, అలాంటి స్థితి మనకు రావాలి. మనకున్న పరిస్థితిని బట్టి, సమస్యను బట్టి ప్రతిదినము ఎంతో బాధపడుతూ అయ్యో నా కుటుంబంలో ఈ శోధన, ఈ బాధ ఇవన్నీ కలుగుతున్నాయి అని చెప్పి చాలా మంది బాధపడుతుంటారు. ఎందుకు? ఆరోగ్యపరంగా. వీటన్నిటిని పక్కన పెట్టి కేవలం మీరు దేవుని మీద ఆధారపడి జీవించగలిగితే ఆయన మనకు గొప్ప కార్యాలు చేయడానికి ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు ఈ దినంలో మీకు తెలియజేయబడే వాక్యం ఏంటంటే మనమందరము ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ, దీన స్థితిలో ఉన్నప్పటికీ, మన దగ్గర డబ్బులు లేనప్పటికీ, మనల్ని ఎవరు చూడట్లేదు, మనం 10 మందికి సహాయం చేస్తున్నాము, ఆయన మనం ఎవరిని చూడట్లేదు అని మీరు బాధపడినట్లయితే, అలాంటి వారు ఎవరైనట్లయితే ఈ దినం ప్రత్యేకించి మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు సంఘానికి? ఈ దినాన్ని
దేవుని ఆరాధించడానికి కష్టాలు బాధలు ఇవన్నీ చెప్పుకోవడం వచ్చారు, అంతేకదా. అయితే వీటన్నిటి ఇవన్నీ మీరు వచ్చారు దేవుని యొక్క మందిరంలోకి వచ్చారు, బాగానే ఉంది, కూర్చున్నారు, వాక్యం చెప్తున్నారు, వింటున్నారు, పాటలు పాడుతున్నప్పుడు మీరు పాటలు పాడుతున్నారు, ఆరాధన జరుగుతున్నప్పుడు ఆరాధనలో పాల్గొంటున్నారు. ఇవన్నీ చేసినప్పటికీ ఇవన్నీ చేసేసి నామకార్థంగా మీరు వచ్చి ఇలాగా వాక్యం వినేసి అలా వెళ్ళిపోతే దానివల్ల మీకు ఏ ప్రయోజనము లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకున్న కష్టాలు, మీకున్న బాధలు, మీకున్న పరిస్థితులు, మీకున్న దీనస్థితి, డబ్బులు లేవని, మీ యొక్క ఆర్థిక స్థోమత సరిగా లేదని, అప్పుడు వారు మీ మీద పడిపోతున్నారని, లేదంటే మీ కుటుంబ సభ్యులు చాలా మంది యాక్సిడెంట్ ద్వారా లేదంటే రకరకాల వ్యాధుల ద్వారా చనిపోతారని, ఇవన్నీ మీరు ఈ బాధలన్నీ మీరు పెట్టుకొని దేవుడి యొక్క సన్నిధిలోకి వచ్చి మౌనంగా కూర్చోవడం కాదు, కానీ దేవుని యొక్క మందిరంకి వచ్చి మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మార్కు సువార్త 14:38 మాట చదువుతాను. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయండి, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి అని ఎవరు చెప్పారంటే ఏమని చెప్పారంటే మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పారు. అందుకని యేసుక్రీస్తు ప్రభు అప్పగింపబడుతున్న సమయంలో ఏం జరుగుతుందంటే ఆ శిష్యులందరూ ఆయనతో పాటు అక్కడ కొండ మీద ఉంటారు. ఆ కొండ మీదకి వెళ్ళి అక్కడ శిష్యుల్ని దేవుడు ఒక ఎదురుని చెప్తే వాళ్ళంతా అక్కడ ఉంటారు. ఏ తండ్రి అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వెళ్ళి ప్రార్థన చేస్తారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్న సమయంలో ఈ శిష్యులు అనేవారు ఏం చేశారంటే అక్కడ ఏం చేశారు? నిద్రపోతున్నారు. ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. యేసు ప్రభు ఏమైనా ప్రార్థన చేస్తున్నారు, అక్కడ శిష్యులు ఏం చేస్తున్నారు? నిద్రపోతారు. ఇలాగే ఈ దినాలు కూడా ఏం జరుగుతుందంటే దేవుని యొక్క మందిరంలో దైవజనులు అనేవాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు, పరిచారకులు అనేవాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు, విశ్వాసులు కొందరు ఏం చేస్తూ ఉంటారు? అలా కాంట్రాక్ట్ నుంచి అరబడి నిద్రపోతున్నారు. నిద్రపోతున్నారు లేదా? దేవుని యొక్క మందిరం కూర్చొని నిద్రపోతారా? దేవుడు ఇలాంటి వారి కోసమే దేవుడు ఈ యొక్క వాక్యాన్ని తెలియజేస్తున్నాడు. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు లేకపోతే ఎవరైనా ప్రార్థన చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఆసక్తి కలిగి మనం కూడా ప్రార్థన చేయాలి. అంతేగాని మీరు వాళ్ళు ప్రార్థన చేస్తారులే, వాళ్ళు నడిపించుకుంటారులే, వాళ్ళ ప్రార్థన ద్వారా దేవుడు ఏదో చేస్తారులే అని వస్తే మరి మీ భాగంగా చూస్తారు, మీ ప్రార్థన చేస్తారు. మీ వ్యక్తిగత ప్రార్థనలు మీకు తెలిసినంతగా ఎదురు వ్యక్తి తెలియదు. మీలో ఉన్న బాధ మీకు తెలిసినంతగా ఎదురు వ్యక్తి తెలియదు. మీకున్న బాధను మీరు చెప్పుకోలేకపోవచ్చు, 10 మందికి చెప్పుకోలేదు. మీకున్న బాధలు కొన్ని ఉంటాయి, అన్ని రహస్యమైన బాధలు ఉంటాయి, ఇవన్నీ మీరు చెప్పుకోలేకపోవచ్చు. వాటి కొరకు మీ దైవజనుడు గారికి ప్రార్థన చేయగలరా? మీకు చుట్టూ ఉండే వాళ్ళకి ప్రార్థన చేయగలరా? వాటి కొరకు ఎవరు ప్రార్థన చేయాలి? మనమే ప్రార్థించాలి. సో మీరు ప్రార్థించవలసిన ఇలాంటి సమయంలో నిద్రపోతూ దేవుని యొక్క సన్నిధికి వచ్చే మీ యొక్క ఇంట్లో ఉన్నప్పుడు కూడా మంచి నిద్రలో వాతావరణం బాగుందని మంచిగా నిద్రపోతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ప్రభువా ఎందుకు నా కుటుంబం ఇంకా జరిగిపోతుంది అని ఇంకా నువ్వు అడిగితే నీకే ఆసక్తి లేనప్పుడు, ప్రార్థించాలని నీకే ఆసక్తి లేనప్పుడు దేవుడు నీ పట్ల ఎలా చేస్తాడు? కానీ దేవుడు ఎలా చేస్తాడు? దేవుడు నీ పట్ల కార్యం చేయాలంటే శిష్యులు అక్కడ ఆ కొండ మీద నిద్రపోతున్నట్టు నువ్వు నిద్రపోవడం కాదు. దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు నీ యొక్క దైవజనుడు ఏ విధంగా అయితే వాక్యం చెప్తున్నప్పుడు నీ యొక్క దేవుని యొక్క పరిచయం ఏ విధంగా అయితే పరిచయం చేస్తూ ఆసక్తి కలిగి వాళ్ళు చేసే పని ఎలా ఉంటుందంటే తెలుసా? దేవుడు యొక్క దైవజనులు నిజంగా చేసే పని ఎలా ఉంటుందంటే వాళ్ళు చాలా తగ్గించుకుంటారు. వాళ్ళకున్న పరిస్థితిని చాలా తగ్గించుకుంటారు. వాళ్ళకున్న దీనత్వ పరిస్థితిని చాలా తగ్గించుకొని వాళ్ళకున్న పరిస్థితి ఒక హుందాగా కనిపించవచ్చు వాళ్ళు. కానీ మీ దగ్గరకు వచ్చేసరికి మీ కాలం నిలబడి మీ దగ్గరకు వచ్చి మీకు ఒక మొన్న చూసాను, మొన్న లాస్ట్ సండే ఫాస్ట్ గారు ఏం చేశారంటే చిన్న పిల్లలకి ఆయన చిన్న భోజనం కూడా చేస్తున్నారు. అక్కడ లాస్ట్ సండే ఏం జరిగింది? అందరికీ భోజనం ఏర్పాటు చేసుకున్నారు. చిన్న పిల్లలకి భోజనం చేస్తున్నారు, చిన్న పరిచర్య. అలాంటి పరిచర్య ఒక దైవజనుడు ఆయన ఏదో ఆశ చేయట్లేదు, ఇష్టపూర్వకంగా దేవుని యొక్క ప్రేమతో దేవుడు ఆయనకి నేర్పించాడు. అలాంటి ప్రేమను ఒక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చదివించాడు. ఆ రీతిగా మనము ప్రేమించగలిగే వారే ఉండాలి. ఆ రీతిగా మనం ఏంటంటే మనకి దైవజనులోనే కాదు, ఒక విశ్వాసిగా దేవుని బిడ్డగా దేవుని కుమారుగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఆసక్తి కలిగి మనం ఒక పని చేస్తే దేవుడు దాన్ని బట్టి మనకి ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినమున జరగకపోవచ్చు, ఈ సంవత్సరం జరగకపోవచ్చు, పోనీ ఒక 5 సంవత్సరాల వరకు జరగకపోవచ్చు,
కానీ తర్వాత నీ గమ్యస్థానం వేరేలా ఉంటుంది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే దాని నుంచి తప్పించేవాడు ఎవడు లేడు. దేవుడు నిన్ను ఒక వాగ్దానం చేసి నిన్ను ఈ రీతిగా ఆశీర్వదిస్తాను, అబ్రహాముని దేవుడు అనేక జన్మలకు తండ్రిగా నేను ఆశీర్వదిస్తాను, దేవుడు వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాల తర్వాత నెరవేరినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 25 సంవత్సరాల తర్వాత ఆ యొక్క ఆశీర్వాదం ప్రారంభమయ్యి ఇప్పటికీ కొన్ని కోట్ల మందికి అబ్రహాం ఏమయ్యాడు? తండ్రి అయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు ఎవరు లేరు. నిజంగా అది నమ్మడానికి అవకాశం లేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు ఏమని? నీవు అనేక జనములకు తండ్రి అవుతావని, నెక్స్ట్ సంవత్సరంలో నీ గర్భం, నీ భారీ గర్భంలో ఒక బిడ్డ వస్తానని చెప్తే ముసలితనంలో పిల్లలు పుట్టడం అంటే చాలా ఆశ్చర్యకరమైన సంగతి. అలాంటి సమయంలో దేవుడు అబ్రహామును జ్ఞాపకం తెచ్చుకొని అబ్రహాముకు వాగ్దానం చేసిన దేవుడు నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఆ వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేశాడు, నెరవేర్చాడు. నెరవేర్చిన తర్వాత నెరవేర్చబడిన వాగ్దానం ఏం జరిగింది? ఇప్పటికి మనం గమనించినట్లయితే కొన్ని కోట్ల మందికి అబ్రహాము తండ్రిగా పిలువబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మనము ఒక నిరీక్షణ కలిగి మనము దేవుడు మనకిచ్చిన వాగ్దానము ప్రతిదినము ప్రతి ఒక్క సంవత్సరం కూడా మీరు ఏం చేస్తుంటారు? దేవుని యొక్క మందిరంలో ఒక ప్రామిస్ కూడా తీసుకుంటారు. నా జీవితంలో ఈ సంవత్సరం ఇది నాకు దేవుడు నాకు చూపిస్తాడు, దేవుడు నాకు ఇది మాట్లాడు అంటే చాలా మంది దీన్ని ట్రోల్ చేయొచ్చు. చాలా మంది ఏమంటారంటే ఏదో వాగ్దానం ఇచ్చాడు బైబిల్ జరిగిపోతాడు అంటే అది జరగకపోవచ్చు. కానీ అది మీరు తీసిన వాక్యం జరగకపోవచ్చు. కానీ దాని కొరకు ఒక విషయం కొరకు నువ్వు పదే ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క ఇర్మియా యూదాపట్నం గురించి సుమారు 40 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. ఒకే విషయం గురించి, ఆ పట్టణాన్ని రక్షించమని, పట్టణంలో ఉన్న ప్రజలను రక్షించమని. ఆ పట్టణంలో ఉన్న ప్రజలు దేవుడిని పక్కన పెడేసి విగ్రహారాధన జోలికి వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఆ ప్రాంతం గురించి ప్రార్థన చేసి ఇర్మియా ప్రార్థన చేస్తే ఆ ప్రాంతాన్ని దేవుడు 40 సంవత్సరాలకి దేవుడు నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని నేను చెప్పేది ఏంటంటే మీరెవరు కూడా శోధనలో ప్రవేశించకుండా, శోధన అంటే ఏంటి? ఈ వారంలో చాలా గమనించాను. ఈ వారంలో జరిగిన విషయం ఏంటంటే మన వైద్య ప్రాంతంలో ఈ యొక్క వారంలో జరిగిన విషయం అంటే 9 మంది వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళు ప్రయాణం చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. 9 మంది యాక్సిడెంట్లో చనిపోయారు ఈ వారంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 9 మంది ఈ వారంలో యాక్సిడెంట్లో చనిపోయారు. ఈ 9 మంది యాక్సిడెంట్లో చనిపోయారు. ఈ యొక్క వైజాగ్ ప్రాంతంలో కొన్ని లక్షల మంది ఉన్నారు. ఈ కొన్ని లక్షల మందిలో కొన్ని వందల మంది సంఘాలుగా మీరున్నారు, కొన్ని 10 మంది సంఘాలుగా మీరున్నారు. మీ కుటుంబానికి ఏ ఆటంకం కలగకుండా మీరందరూ కూడా రక్షించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరంతా కూడా ప్రతిదినము మీ యొక్క పని నిమిత్తము, మీ యొక్క వ్యాపార నిమిత్తము వీటన్నిటి వరకు ప్రయాణం చేస్తూ ఉంటారు. ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ ఏదో మన రీసెంట్గా జరిగిన యాక్సిడెంట్లో వాళ్ళు ఏదో ర్యాష్ డ్రైవింగ్ చేసేసి అలాగా ఏదో పెద్ద స్పీడ్గా డ్రైవింగ్ చేసేసి అలాగా జరిగిపోయి యాక్సిడెంట్ అవ్వలేదు. అనుకోకుండా లంకే పాలనలో ఏం జరిగిందంటే ఒక లారీ ఏమైంది, అది బ్రేక్ ఫెయిల్ అయ్యో ఏమైనా తెలియదు. అదైతే ఇంకా రాలేదు. అయితే ఏమైంది, సడన్గా ఆ లారీ ట్రాఫిక్ సిగ్నల్ బండ్లన్నీ అలా ఉన్నాయి, వెయిట్ చేస్తున్నాయి. ఒక లారీ వచ్చి చూసుకొని సుమారుగా లారీ వచ్చి దగ్గర ఒక 10 బైకులు, ఒక 3 కార్లు గుర్తిస్తుంది. ఒక లారీ దగ్గర 10 బైకులు, 3 కార్లు గుర్తిస్తుంది. అక్కడ ఆ లారీ వాళ్ళు ఆ కార్లు వాళ్ళు తప్పు చేశారు. లేకపోతే అక్కడ ఆ బైక్ వాళ్ళు 10 మంది అలా అక్కడ ఉన్నారు, వాళ్ళు ఏమైనా రాజకీయం చేశారు. అక్కడ ఏం జరగలేదు, జరిగిపోయింది అంతే. యాక్సిడెంట్ ఆకస్మాత్తుగా జరిగిపోయింది కనుక అలాంటి పరిస్థితుల్లో అక్కడ మరణించారు. అలాంటి పరిస్థితులు కూడా నువ్వు ప్రయాణం చేస్తుంటే చుట్టుపక్కల మనం ప్రయాణం చేసినప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఎవరొచ్చి మన మీద పడతారో తెలియదు, దురాత్మ సమూహం మన మీద ఎలా పడతారో తెలియదు. అలాంటి పరిస్థితి నుంచి, భయంకరమైన ఈ యొక్క యాక్సిడెంట్ నుంచి, ప్రయాణం నుంచి దేవుడు నిండు కాపాడుతామంటే మనము ఆయన దృష్టిలో ఎలాంటి వారు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అలా యాక్సిడెంట్ జరుగుతున్న వాళ్ళ గురించి కూడా మనము ప్రార్థన చేద్దాం. వారి కుటుంబానికి ఆదరణ కలగాలని కూడా మనం ప్రార్థన చేయాలి. వారు కూడా ఎన్నో
వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయారంటే ఎంత బాధ ఉంటుంది ఎంత బాధ ఉంటుంది. ఆ కుటుంబంలో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడతారు. ఒక యజమాని కుటుంబంలో డబ్బులు సంపాదించే యజమాని ఎవరంటే ఆ కుటుంబాన్ని నన్ను పోషించే వ్యక్తి ఎవరంటే అలాంటి వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం ఏమైపోతుంది, రోడ్డు పడిపోతుంది, తిండి ఉండదు, ఏముండదు. అలాంటి వాళ్ళ గురించి మనం ప్రార్థించాలి. సో ఇలాంటి యాక్సిడెంట్లన్నీ జరుగుతున్నా కూడా ఇవేమీ కాకుండా దేవుడు నిన్ను నన్ను కాపాడుతున్నాడంటే ఆయన దృష్టిలో మనం అంతా ఎవరమే ధన్యవాదాలు. కాబట్టి మనం ఏంటంటే ఎలాంటి శోధనలు, ఇలాంటి బాధలు, ఇలాంటి అప్పులు మనకి ప్రవేశించకుండా మనం ఏం చేయాలంటే ఆయన యొక్క సన్నిధిలో మౌనంగా వచ్చి మౌనంగా ఉండిపోయి కూర్చుండిపోవడం కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క కొండ మీద ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ శిష్యులు ఏ విధంగా అయితే నిద్రమత్తులుగా కళ్ళు మూసుకొని అలా నిద్రమత్తులో ఉండిపోయి వెలుగు లేకుండా జీవిస్తున్నారో అలాంటి బ్రతుకులు జీవించకుండా మనం ఏం చేయాలి, మెలకువ కలిగి శోధన మనం ఏం చేయాలి, మెలకువ కలిగి ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. అందుకనే ఒక్కోసారి మీకు కనిపిస్తూ ఉంటుంది ఏమంటే దేవుని యొక్క మందిరంకి వచ్చినప్పుడు నాకు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు దేవుని యొక్క మందిరానికి త్వరగా వెళ్ళాలి, దేవుని యొక్క త్వరగా వెళ్ళి దేవుని యొక్క మందిరంలో నేను ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసి నాకు బాధలన్నీ దేవుని నుంచి చెప్పుకోవాలి అని మీకు అనిపిస్తూ ఉంటుంది. అనిపిస్తే అదే దృష్టి చాలా మంది వస్తుంటారు. దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు దేవుని యొక్క మందిరంకి వచ్చేది ఏమవుతుందంటే కొన్ని అట్మాస్ఫియర్ లేకపోతే ఏదో మధ్యలో అపవాది ఎవరో ఒకటి తగ్గుతుంది, దురాత్మ ఎక్కడో వెళ్ళి ఆటంకపరిస్తే నేను చర్చకు వచ్చే ముందు ఆటంకపరుస్తుంటాడు. ఆటంకపరిచినప్పుడు దేవుని మందిరం కూర్చొని ఏమవుతుందంటే లోకంలో కలిసిపోతాం. ఎవరైతే నేను వీటిలో ఒక బయట దేవుని మందిరం వచ్చినప్పుడు ఈరోజు పలానా సినిమా రిలీజ్ అవుతుంది, లేకపోతే ఈరోజు పలానా దగ్గర మనం వెళ్ళాలి, అక్కడ ప్రదేశం పోసి ఆ ప్రదేశం చూడడానికి వెళ్ళాలి అని చెప్పి చాలా మెసేజ్కి అప్పుడు ఆ ఎవరైతే లేదంటే వచ్చిన విశ్వాసం కదా మనం వెళ్ళాలి, ఇలా ప్రార్థన అయిపోతాం, ఇక్కడికి ఇలా వెళ్దాం అని చెప్పి అనుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, మీరు ఏ ఆసక్తి వచ్చారు దేవుని అమ్మాయికి, మీ బాధలన్నీ దేవుని చెడ్డలో చెప్పుకోవాలని, మీకున్న బాధలన్నీ చెప్పుకొని దేవుని మీరు అడగాలని మీరు ఉద్దేశంతో మీ యొక్క పాపాన్ని మీరు ఒప్పుకోవాలని ఉద్దేశంతో దేవుని యొక్క మందిరంకి వచ్చినప్పుడు సాధారణంగా మీరు ఈ మధ్యలో చేంజ్ చేస్తారు, మిమ్మల్ని కనిపిస్తారు. కనిపించినప్పుడు మీరు ఏం చేస్తారు, మీకున్న బాధలన్నీ మర్చిపోయి టైం అయిపోతుందని చెప్పేసి త్వరగా పాస్టర్ వాళ్ళు ఉద్దేశిస్తే త్వరగా ఇంటికి వెళ్ళిపోయి ఏదో టూర్కి వెళ్దామని, ఏదో సినిమాకి వెళ్దామను, అక్కడ విహారయాత్రకు వెళ్ళాము, పార్క్ వెళ్దామను, అక్కడ ఒక మాల్కి వెళ్దాము, ఇలాగా ఆలోచన ఉండిపోయి మీరు ఏమవుతూ ఉంటుందంటే ఉండిపోతూ ఉంటాం. అలాంటి వాళ్ళ కోసం దేవుడు మాట్లాడుతున్నాం. ఎందుకంటే 14:30 మనం చదువుకున్నాం ఏంటంటే ఆత్మశుద్ధమే కానీ శరీరము బలహీనం. దేవునికి స్తోత్రం. మనము సిద్ధపడి వస్తాము, ప్రార్థించాలని సిద్ధపడి వస్తాం దేవుని మందిరానికి. కానీ ఈ యొక్క లోకంలోనే ఏదైతే టూర్కి వెళ్ళాలి ఇలాంటి లోక సంబంధమైన కొన్ని ఉన్నాయి చూసారా, అలాంటివన్నీ చూసేసరికి ఈ యొక్క ఆత్మ ఏమైపోతూ ఉంటుంది, బలహీనమైపోతుంది. ఈ యొక్క శరీరము ఏమేం చేస్తూ ఉంటుంది, బలహీనం చేస్తూ ఉంటుంది మీ ఆత్మ. అందుకని అలాంటి యొక్క ఆత్మని బలహీనపరుస్తున్న సమయంలో మీరు వాటిని మీ యొక్క జోలికి ప్రవేశించకుండా మీరంతా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎందుకంటే గలతీ రాసిన పత్రిక 4:5 మా పరిగణించాలి. గలతీ రాసిన పత్రిక 4:5 చదువుతున్నాను. మరియు మీరు కుమారులై నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాడు. కాబట్టి నీవిక దాసుడు కావు, కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనమంతా ఎవరు? దేవుని యొక్క కుమారుడు, దేవుని యొక్క కుమార్తె. కాబట్టి మన యొక్క హృదయాల్లోనికి దేవుని యొక్క మందిరంలోకి వచ్చి నాయనా తండ్రి నాకున్న బాధ ఇది, నాకున్న పరిస్థితి ఇది, నేను ఇలాంటి దిక్కుమాల పరిస్థితిలో ఉండిపోయాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను నీ యొక్క మందిరంలో ప్రార్థించలేకపోతున్నాను, లేదంటే నా యొక్క గృహంలో ప్రతిదినము గృహ కూడుకులు పెట్టుకోవాలి, లేదంటే ప్రతిదినము కుటుంబ ఆరాధన పెట్టుకోండి అనుకుంటున్నప్పుడు సాతానుడు ఏదో ఒక పని ద్వారా, సీరియళ్ళ ద్వారా, సినిమాల ద్వారా, తోటి బంధువుల ద్వారా, తోటి మిత్రుల ద్వారా, లేదంటే నా యొక్క అన్నదమ్ముల ద్వారా, నా భర్త ద్వారా, నా భార్య ద్వారా, నా పిల్లల ద్వారా ఏదో విధంగా ఆటంకపరిచి నన్ను ప్రార్థన చేయకుండా చేస్తున్నాడు. ప్రభువా నన్ను క్షమించు, అలాంటి పరిస్థితి నేను వెళ్ళకుండా
నేను నారదములోనికి ఏం పంపించమన్నాడు దేవుడు? ఆత్మ. దేవుడి యొక్క ఆత్మ. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యొక్క ఆత్మ నీ హృదయంలోకి వచ్చినప్పుడు, దేవుడి యొక్క ఆత్మ నీ హృదయంలో ఉంటే, ఒక్కసారి దేవుడి యొక్క ఆత్మ నీ హృదయంలోకి వచ్చిందంటే ఈ లోక సంబంధం విషయాన్ని దేన్ని కూడా నీవు పట్టించుకోవు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఆ యొక్క గ్రంథంలో మనం 1వ అధ్యాయం 2వ అధ్యాయం మనం చదివినట్లయితే అపొస్తలులందరూ కూడా, మొదటి అపొస్తలులు దేవుని యొక్క మందిరంలో ఆ యొక్క మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మీదకి ఏమొచ్చింది? అగ్ని జ్వాలలే నాలుకలు విభాగింపబడి దేవుని యొక్క ఆత్మ వారి మీద వచ్చి వారి మీద కుమ్మరించింది. దేవుని యొక్క ఆత్మ వారి మీద కుమ్మరించబడింది. అలాంటి ఆత్మ మీరు దేవుని యొక్క మందిరంలోకి వచ్చినప్పుడు, ఈ శుక్రవారం మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ మీ మీదకి రావాలి. అలాంటి ఆసక్తి కలిగి మీరు ప్రార్థించాలి ముందు. అందుకనే ఆ యోహాను, పేతురు యొక్క దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు ఆ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు నిద్రపోయినట్టు కాకుండా మేడగదిలో శిష్యులు ఏ రీతిగా అయితే దేవుని యొక్క ఆత్మ కొరకు ఎదురు చూశారో ఆదరణకర్త, నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను కానీ వెళ్ళిపోయిన తర్వాత మీ దగ్గరికి ఒకరిని పంపిస్తానని చెప్పాడు దేవుని. ఎవరిని? ఆదరణకర్త. ఈ ఆదరణకర్త ప్రభువా నా హృదయంలోనికి, నా యొక్క మందిరంలోనికి, నా యొక్క నివాసంలోనికి ఆదరణకర్తను పంపించు, నా యొక్క హృదయంలోనికి నీ యొక్క ఆత్మను పంపించు అని నీవు ప్రార్థన చేయాలి. దేవుని యొక్క మందిరంకి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. మెలకు కలిగి ప్రార్థన చేయాలి. అక్కడ శిష్యులు నిద్రపోయినట్టు నిద్రపోవద్దు. దేవుని యొక్క మందిరంకి వచ్చినప్పుడు నిద్రపోవద్దు. దైవజనుడు తన పని తానే చేసుకుంటాడు, తన పరిచర్య తానే చేసుకుంటాడు, తన ఆరాధన తానే చేసుకుంటాడు, తన వాక్యం తానే చెప్పుకుంటానని నువ్వు అనుకున్నట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు అక్కడే ప్రార్థన చేసినట్లు అయిపోతుంది. అలా కాకుండా మీరు కూడా ఏం చేయాలి? మీకున్న పరిస్థితులను జ్ఞాపకం తెచ్చుకొని నీ కుటుంబం ఆశీర్వదించబడాలని, శోధన నుంచి తప్పించబడాలని, యాస నుంచి తప్పించబడాలని, నీ కుటుంబంలో వ్యాధులు, రోగాలు ఇలాంటివి రాకూడదని, నీ పిల్లలు ఆశీర్వదించబడాలని, నీ కుటుంబం అంతా దేవుని యొక్క సన్నిధికి పరిచారకులుగా ఉండాలని, నీ విశేష పని అంతా కూడా దేవునికి మహిమకరంగా ఉండాలని నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నీ యొక్క ఇలాంటి ప్రార్థన ప్రశ్న తెలుసా? నీవు నిజంగా నేను ఈ లోకానికి సంబంధించిన వాడు కాదు, నేను ఆ సినిమాలు చూడడానికి వెళ్ళేవాడిని కాదు, ఆ పార్కులకు వెళ్ళడానికి చూడడానికి వెళ్ళేవాడు కాదు, ఆ టూరిస్ట్ ప్రదేశాలకు వెళ్ళడానికి వెళ్ళాలనుకున్నాను కాదు. నేను ఎవరన్నా తెలుసా? దేవుడి యొక్క కుమారుని, దేవుడి యొక్క కుమార్తె. ఇక్కడ మన గాయత్రి పత్రికలో వాడుతుంటాయి. మీరు దేవుని కుమారులైనందున దేవుని యొక్క ఆత్మ మన హృదయం ఏమై ఉండాలి? రావాలి. దేవుని యొక్క ఆత్మ హృదయం కావాలని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దయచేసి మీరంతా కూడా ఈ దినమున ఆ రీతిగా ప్రార్థించేవారు ఉండాలని. ఈ దినం అంటే ఈరోజే కాదు, ఈ దినము మొదలుకొని, ఈ గడియ మొదలుకొని, ఈ సమయం మొదలుకొని, ఈ పరిస్థితి నీకున్న ఈ దీనమైన పరిస్థితి మొదలుకొని నీవు ఆశీర్వదించబడే వరకు యాకోబు ఏం చెప్పాడు? నీవు నన్ను ఇప్పుడు ఆశీర్వదిస్తేనే కానీ నేను వదిలిపెట్టన్నాడు కదా. అలాగే ఇప్పుడు నేను ప్రభువా ఇంతవరకు ఈ దినం వరకు నేను ప్రార్థన చేశాను, నా కుటుంబంలో ఏది జరగలేదు, ఈ దినం వరకు నేను ప్రార్థన చేశాను, ఏదో నామకార్థంగా నేను దేవుని యొక్క మందిరానికి వస్తున్నానేమో, నా కుటుంబంలో ఏది జరగలేదు, ప్రభువా నన్ను క్షమించు, నాకున్న పరిస్థితులన్నింటినీ నన్ను క్షమించినండి, అవన్నింటినీ విడిచిపెడుతున్నాను. ఈ దినము నుంచి నేను నీకు కుమార్తె అవ్వాలి అని ఉద్దేశంతో నీ యొక్క ఆత్మను నా హృదయంలో పంపించు అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నిన్ను అత్యధికంగా నేను ఆశీర్వదించి 2 ఆశీర్వాదము యోబు పొందుకున్నట్లుగా 10 ఆశీర్వాదము దేవుడు నీ యొక్క జీవితంలో, నీ యొక్క కుటుంబంలో నీకు అనుగ్రహిస్తాడు. అతి కృపా సమాధానము నీకు, నీ కుటుంబానికి, నీ యొక్క దైవజనునికి, సంఘముకు దేవుడు మీ అందరికీ దయచేయను గాక. ఆమేన్.